ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి 37 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. దాంట్లో 25 మంది బీజేపీలోకి చేరబోతున్నారు అనేటువంటి ప్రచారం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఈ ప్రచారాన్ని అఖిలేష్ యాదవ్ ఖండిస్తున్నాడు. కానీ బీజేపీ మాత్రం మాకు 25 మంది సమాజ్వాదీ పార్టీ ఎంపీలు టచ్లో ఉన్నారు అనే ప్రచారం చేసుకుంటుంది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చీల్చారు, ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చారు, శివసేన పార్టీని చీల్చారు. ఇన్ని పార్టీలను చీలుస్తున్నప్పుడు సహజంగా అఖిలేష్ యాదవ్లో కూడా ఏదో రకమైన భయం ఉంటుంది, ఏదో ఒక మూలన భయం ఉంటుంది. ఎంత పైకి గంభీరంగా నా పార్టీ చీలదు, మేము యూనిటీగానే ఉన్నామని చెప్పినప్పటికీ కూడా బీజేపీ ఆపరేషన్ చూసినప్పుడు ఖచ్చితంగా సమాజ్వాదీ పార్టీలో కూడా ఒక భయం ఉంటుంది, అఖిలేష్ యాదవ్లో కూడా ఒక భయం ఉంటుంది. అయితే ఇప్పుడు తెర ముందుకు వస్తున్న ఒక ప్రపోజల్ ఏంటంటే సమాజ్వాదీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేయాలి, మెర్జీ చేసే అవకాశం ఉంది, ఈ ప్రపోజల్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల నుంచి వస్తుంది అనేటువంటి చర్చ చాలా బలంగా నడుస్తుంది. కానీ అదంత ఈజీ అయితే కాదు. ఆ చర్చకి పెద్ద పునాది ఉందని నేను అనుకోను. ఇప్పుడు మమతా బెనర్జీ విషయంలో డిఫరెంటు, సమాజ్వాదీ పార్టీ విషయంలో డిఫరెంటు. మమతా బెనర్జీ పార్టీకి అఖిలేష్ యాదవ్ పార్టీకి మౌలికమైన తేడా ఉంది. అదేంటంటే మమతా బెనర్జీ పార్టీ అసలు ఆమె కాంగ్రెస్ నాయకురాలు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని కమ్యూనిస్టుల మీద పెద్ద ఎత్తున ఫైట్ చేసి 2011లో అధికారాన్ని సంపాదించుకున్నారు. 15 సంవత్సరాల పాటు బాగానే ఉంది ఆ పార్టీ, ముఖ్యమంత్రిగా మమతా ఉన్నారు. కానీ మొన్న అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా ఆ పార్టీలో చీలికొచ్చింది. ఎమ్మెల్యేలు చీలిపోయారు, ఎంపీలు చీలిపోయారు. ఆ పార్టీ తరఫున 80 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 64 మంది చీలిపోయారు. 29 మంది ఎంపీలు ఆ పార్టీకి ఉంటే 20 మంది చీలిపోయారు. ఇప్పుడు మమతా బెనర్జీ వెనకాల పార్టీ లేదు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. సో నామినల్ పొజిషన్లో మమతా బెనర్జీ ఉంది. సరే, ఆ పార్టీలో ఆమెకు వ్యతిరేకంగా చాలా పెద్ద తిరుగుబాటు వచ్చింది. కాబట్టి ఆ పార్టీని సస్టైన్ చేసుకోవాలంటే తన కాంగ్రెస్లో మెర్జీ కాక తప్పని పరిస్థితి. అంటే తన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం. అది కూడా సోనియా గాంధీ ప్రపోజ్ చేశారు, ఇక నీ పార్టీని నువ్వు నడుపుకోలేని పరిస్థితులు ఉన్నావు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నీ పార్టీని మెర్జీ అనే ఒక ప్రపోజల్ పెట్టారు. కొంత టైం కావాలని మాత్రం మమతా అడిగారని చర్చ మనం చూసాం నేషనల్ మీడియాలో. కానీ సమాజ్వాదీ పార్టీ విషయంలో సమాజ్వాదీ పార్టీ అధికారాన్ని కోల్పోయి ఛానల్ అవుతుంది, కానీ ఆ పార్టీ స్ట్రాంగ్గానే ఉంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ మంచి సత్తాను చూపించింది. ఇండి కూటమిలో ఉంది, బలంగానే ఉంది. అధికారాన్ని కోల్పోయి ఛానల్ అవుతున్నప్పుడు కూడా ఇంకా ఓకే, క్యారియన్ అవుతుంది. రెండోది, ములాయం సింగ్ యాదవ్ ఆ పార్టీని స్థాపించారు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఆ పార్టీని నడుపుతున్నారు. వాళ్ళకు స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది, స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. ఆ పార్టీలో ఇప్పటికైతే చీలిక రాలేదు. ఆ పార్టీలో కూడా చీలిక వచ్చి ఆ పార్టీ పతనావస్థలో ఉన్నప్పుడు ఆ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో మెర్జీ చేయటమా, ఇంకోట అనే ప్రపోజల్స్ వస్తాయి. ఇప్పటికైతే ఇంకా అది లేనప్పుడు ఇప్పటికిప్పుడే కాంగ్రెస్లో మెర్జీ చేయటం అనేటువంటి చర్చ నాకు తెలిసి లేదు. నాకు తెలిసి ఆ అవకాశం కానీ ఆ పరిస్థితి కానీ లేదు. రెండోది, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఏమైనా బలంగా ఉందా మెర్జీ చేయడానికంటే? అది కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్తరప్రదేశ్లో బలంగా ఏం లేదు కదా. కాంగ్రెస్ పార్టీకి ఉంది అక్కడ 3 ఎమ్మెల్యే స్థానాలు. అదే అఖిలేష్ యాదవ్ పార్టీకి ఉంది 101 ఎమ్మెల్యే స్థానాలు. 101 స్థానాలు ఉన్న సమాజ్వాదీ పార్టీ ఎక్కడ? కేవలం 3 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ? సమాజ్వాదీ పార్టీకి 37 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. మొత్తం 80 మందిలో అవుట్ ఆఫ్ 80లో 37 మెంబర్స్, దాదాపు సగానికి దగ్గరగా సమాజ్వాదీ పార్టీకి ఎంపీలు సాధించుకుంది. కాంగ్రెస్ పార్టీకి అలా లేదు కదా పరిస్థితి. అక్కడ సింగిల్ డిజిటే కదా, ఎంపీల పరంగా చూసినా ఎమ్మెల్యేల పరంగా చూసినా. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి సమాజ్వాదీ పార్టీని ఎందుకు విలీనం చేస్తారు? కాబట్టి ఇప్పటికైతే ఆ ప్రచారానికి పునాది లేదు, ఆ ప్రచారం అబద్ధం. ఇది నా ఒపీనియన్. చూద్దాం రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అనేటువంటిది. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.